కొత్త నోటు, కొత్త మార్పు. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏంటి నేనెవరని చూస్తున్నారా? నా పేరు వెంకటరమణ. ఇంతకీ మీ అందరికీ 2000 నోట్స్ వచ్చాయా? ఐ థింక్ దాదాపుగా అందరికీ వచ్చాయి. అయితే నీకేంటంటారా? అయితే ఒక్కసారి ఆ లుక్ వేయండి. నిఖిల్, సామాని. ఎంత? 520. సార్, ఈ నోటు చెల్లదు. చెల్లదా? ఎందుకు చెల్లదు? అదేమన్నా దొంగ నోటా? కాదు సార్, నేను దొంగ నోటు అని అనట్లేదు, కానీ ఇది చెల్లదు. మరేంటి? ఎందుకు చెల్లదు చెప్పు. ఈ నోటు పైన ఏదో రాశారు, అందుకే ఈ నోటు చెల్లదు. రాస్తే ఏంటి చెల్లదా? కొత్త మారుతున్నారు మీరు చెల్లదని. అతడు చెప్పేది నిజమే. నోటుపై ఇలాంటి గీతలు కానీ రాతలు కానీ రాసినా ఇక్కడే కాదు ఎక్కడా తీసుకోరు. అవునా? కానీ ఇది ఎప్పటి నుంచి? మీకు ఇప్పుడే ఇలా జరిగిందా? కానీ అటు చూడండి, అతనేం చేస్తున్నాడో. బాబు, ఏం చేస్తున్నావు? ఏంటా పని? ఏమైంది ఇప్పుడు? ఎందుకు అలా అంటున్నారు? చూస్తే చదువుకున్న వాడిలా ఉన్న ఆ మాత్రం తెలియదా కొత్త నోట్లపై ఏమీ రాయకూడదని? అసలు ఏమంటున్నారు మీరు? అవును, నేను చెబుతున్నది మీరు వింటున్నది నిజమే. కొత్త 500, 2000 నోట్లపై ఎలాంటి రాతలు రాయకూడదని ప్రభుత్వం ప్రకటించింది. సారీ సార్, నాకు ఆ విషయం తెలీదు. మీరు తెలియక చేసిన పని వల్ల మీకే కాదు వేరే వాళ్ళకి కూడా ఇబ్బందులు అవుతాయి. సో డోంట్ రైట్ ఎనీథింగ్. చూశారు కదా, బ్లాక్ మనీ అరికట్టాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్లను రద్దు చేసి కొత్త 500, 2000 నోట్లను ప్రవేశపెట్టిన విషయం మీ అందరికీ తెలిసిందే. ఇలా రాసిన నోట్లని ఆర్బీఐ ప్రతి సంవత్సరం సేకరించి వాటి ప్లేస్లో కొత్త నోట్లను ప్రింట్ చేస్తుంది. దీనివల్ల ఆర్బీఐకి కొన్ని కోట్లలో నష్టం వస్తుంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఇలా కొత్త నోట్లపై ఎలాంటి రాతలు రాసినా చెల్లబడవని చెప్పేసింది. సో ఫ్రెండ్స్, దయచేసి ఇక ఎవ్వరూ ఎలాంటి రాతలు కొత్త నోట్లపై రాయకండి. మీరు తప్పు చేయడం వల్ల ఇంకొకరి నష్టం కలిగేలా చేయకండి. ప్లీజ్ అర్థం చేసుకుంటారనుకుంటున్నాను. జై హింద్.